ఈ లెక్చర్లో మనం గ్రిడ్ ప్రాపర్టీస్ కోసం తెలుసుకుందాం. ఈ యొక్క గ్రిడ్ ప్రాపర్టీస్ అంటే అలైన్ ఐటమ్స్, జస్టిఫై కంటెంట్, కాలమ్ ర్యాపింగ్, కాలమ్ బ్రేక్స్ ఇలా మనం యూస్ చేస్తాం. ఈ గ్రిడ్లో బ్రేక్ పాయింట్స్ని ఎలా యూస్ చేయాలో కూడా చూద్దాం. సో మనం సిఎస్ఎస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా డిస్ప్లే గ్రిడ్ కోసం. ఇలా మనం టెంప్లెట్ కాలమ్ని మనం యూస్ చేస్తాం. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ రిపీట్ 2 కాలమ్స్ 1 రో అని చెప్పి. సో ఈ యొక్క కాలమ్స్ని మనకి సెంటర్లో అలైన్ చేయడానికి ఇంకొక ప్రాపర్టీని యూస్ చేస్తాం. అదే బూట్ స్ట్రాప్లో మనం ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్కి రో అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేసి ఆ రోకి అలైన్ ఐటమ్స్ క్లాస్ని అప్లై చేసి రోలో మనం కాలమ్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ క్రియేట్ చేసుకున్నారు. అలానే ఆ కాలమ్స్ అన్నీ కూడా నాకు ఎలాగ అలైన్ అవ్వాలి? సెంటర్లో. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. చూసారు కదా, మనం ఎప్పుడైతే అలైన్ ఐటమ్ సెంటర్ అని యూజ్ చేసామో నా కాలమ్స్ అన్నీ కూడా రోలో సెంటర్లో అలైన్ అయ్యాయి. ఎప్పుడైతే నేను అలైన్ ఐటమ్ స్టార్ట్ అని యూజ్ చేస్తానో కాలమ్స్ అన్నీ కూడా రోకి స్టార్టింగ్లో అలైన్ అయ్యాయి. అలానే ఎండ్ చూడండి, ఎప్పుడైతే నేను అలైన్ ఐటమ్స్ అన్ని యూజ్ చేశానో రోలో బాటమ్ పొజిషన్లో నాకు కాలమ్స్ అనేది అలైన్ అయ్యాయి. ఇప్పుడు అది మనం కోడ్లో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసుకొని అందులో నేను కంటైనర్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేస్తున్నాను. అలానే ఇంకొక చైల్డ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. అందులో నేను రో అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేస్తున్నాను. అలానే ఆ రోలో ఉండే కాలమ్స్ అన్నీ కూడా నాకు సెంటర్లో అలైన్ అవ్వడానికి అలైన్ ఐటమ్స్ సెంటర్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఈ యొక్క ఎలిమెంట్కి ఇన్లైన్ స్టైల్ అనేది ఇస్తున్నాను. హైట్ ఒక 5 rem ఇద్దాం. సో కంటైనర్లో మనకి రో అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు కాలమ్స్ కావాలి కాబట్టి రోకి కాలమ్స్ క్రియేట్ చేద్దాం. సో రోలో నేను 3 కాలమ్స్ని క్రియేట్ చేసుకున్నాను. అలానే నేను ఒక్కొక్క కాలమ్కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఫస్ట్ కాలమ్కి ప్రైమరీ అప్లై చేస్తున్నాను, సెకండ్ కాలమ్కి రేంజో, థర్డ్ కాలమ్కి ఇన్ఫో. ఈ కాలమ్స్కి కూడా నేను ఇన్లైన్ స్టైల్ అనేది ఇస్తున్నాను, హైట్ ఇస్తున్నాను. వీటన్నిటికి ఒక 2 rem ఇద్దాం. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇది నా కంటైనర్లో ఇది రో, అలానే 3 కాలమ్స్. నా కాలమ్స్ అన్నీ కూడా రోకి సెంటర్లో అలైన్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం అలైన్ని చేంజ్ చేద్దాం. స్టార్ట్ చూడండి, కంటైనర్కి స్టార్టింగ్లో వచ్చింది. ఓకే, అలానే అలైన్ ఐటమ్స్ ఎండ్ అని ఇద్దాం. చూసారు కదా, నా రోకి ఎండ్లో కాలమ్స్ అనేవి అలైన్ అయ్యాయి. బూట్ స్ట్రాప్లో డిఫాల్ట్గా రోకి 12 యూనిట్స్ ఉంటాయన్నమాట. సో ఆ యొక్క 12 యూనిట్స్ని బట్టి మనం కాలమ్కి ఎంత స్పేస్ కావాలో ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక 5 ఇస్తున్నాను, ఇక్కడ ఒక 3 ఇస్తున్నాను, 3 యూనిట్స్ ఇస్తున్నాను ఈ కాలమ్కి, ఇక్కడ ఒక 4. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారా, నా ఫస్ట్ రోకి మనం 5 ఇచ్చాము. ఫస్ట్ కాలమ్కి మనం 5 యూనిట్స్ ఇచ్చాం, సెకండ్ కాలమ్కి మనం 3 యూనిట్స్ ఇచ్చాము, థర్డ్ కాలమ్కి మనం 4 యూనిట్స్ ఇచ్చాం. చూసారా, ఫస్ట్ కాలమ్ 5 యూనిట్ స్పేస్ తీసుకుంది, సెకండ్ కాలమ్ 3 యూనిట్ స్పేస్ తీసుకుంది, థర్డ్ కాలమ్ 4 యూనిట్ స్పేస్ తీసుకుంది. ఇప్పుడు మనం అలైన్ సెల్ఫ్ చూద్దాం. అలైన్ సెల్ఫ్ అనేది మనం ఎప్పుడైతే అలైన్ ఐటమ్స్ ఎండ్ అని యూజ్ చేసామో ఈ యొక్క కాలమ్స్ అన్నీ కూడా మనకి ఎండ్లో అలైన్ అవుతాయి కదా. కానీ అలైన్ సెల్ఫ్ వల్ల అన్ని కాలమ్స్ ఎండ్లో ఉన్న ఈ యొక్క అలైన్ సెల్ఫ్ని యూజ్ చేసి ఆ కాలమ్ని వేరే పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, అలైన్ సెల్ఫ్ సెంటర్ అని అన్నారు. అలైన్ ఐటమ్స్ ఎండ్ అన్నారు కాబట్టి అన్ని కాలమ్స్ కూడా నాకు ఎండ్లో వచ్చాయి. ఇక్కడ అలైన్ సెల్ఫ్ సెంటర్ అన్నాను కాబట్టి పేరెంట్ ఎలిమెంట్కి మనం ఏ క్లాస్ ఇచ్చామనేది తీసుకోలేదు. ఆ యొక్క సెల్ఫ్ డివిజన్కి ఏంటి క్లాస్ ఇచ్చామనేది తీసుకుంది కదా. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? అలైన్ సెల్ఫ్ సెంటర్ అని ఇచ్చాం. అందుకే ఈ యొక్క కాలమ్ మాత్రమే సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని కోడ్లో చూద్దాం. లాస్ట్ డివిజన్కి ఇస్తున్నాను, లాస్ట్ కాలమ్కి ఇస్తున్నాను.
యాక్చువల్లీ మనం అలైన్ ఐటమ్స్ ఎండ్ ఇచ్చాం కదా, సెంటర్ ఇద్దాం దీనికి. అలైన్ సెల్ఫ్ సెంటర్. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారా, నా లాస్ట్ కాలం అనేది సెంటర్లోకి అలైన్ అయింది. పేరెంట్ ఎలిమెంట్కి మనం అలైన్ ఐటమ్ సెంటర్ అని ఇచ్చాం కాబట్టి చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లాస్ట్లో వచ్చాయి. కానీ అలైన్ సెల్ఫ్ వల్ల సెల్ఫ్ ప్రాపర్టీని మాత్రమే అది ప్రయారిటీ కింద తీసుకొని ఆ ప్రాపర్టీని అప్లై చేసుకుంది ఇక్కడ. ఇప్పుడు మనం హారిజాంటల్ అలైన్మెంట్ కోసం నేర్చుకుందాం. ఫస్ట్ మనం రో డివిజన్కి జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీస్ని అప్లై చేద్దాం. సో ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం బూట్ స్ట్రాప్లో ప్రీ డిఫైన్ క్లాస్తో యూజ్ చేస్తున్నాం. జస్టిఫై కంటెంట్ స్టార్ట్, ఇది డిఫాల్ట్. సో మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది కనిపించలేదు, ఎందుకంటే జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనేది డిఫాల్ట్ కాబట్టి. ఇప్పుడు మనం సెంటర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం హారిజాంటల్ అలైన్మెంట్ కోసం చూద్దాం. దానికి నేను జస్టిఫై కంటెంట్ అనే ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూజ్ చేస్తున్నాను. జస్టిఫై హైఫెన్ కంటెంట్ స్టార్ట్. సో మనం రోకి స్పేస్ మిగిలిస్తే మనకి తెలుస్తుంది స్టార్ట్ ఎండ్లోనా లేకపోతే సెంటర్లో వస్తుందని చెప్పి. సో ఫస్ట్ నేను కాలం యూనిట్స్ని తగ్గించేస్తున్నాను. 2 ఇస్తున్నాను, 1 ఇస్తున్నాను. సో మనకి రో గ్యాప్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ చూడండి. చూసారు కదా, నాకు రోకి స్టార్టింగ్లో వచ్చింది ఆ యొక్క కాలమ్స్ అన్ని. ఇప్పుడు అవే కాలమ్స్ అన్నీ కూడా నాకు రోలో ఎండ్కి కావాలి. అలాంటప్పుడు నేను జస్టిఫై కంటెంట్ ఎండ్ అని యూజ్ చేయాలి. చూసారు కదా, రోకి నాకు ఎండ్ పొజిషన్లో వచ్చాయి కాలమ్స్ అన్నీ కూడా. అలానే ఇక్కడ సెంటర్ చూద్దాం. చూసారు కదా, కంటైనర్లో కాలమ్స్ అన్నీ కూడా సెంటర్లో వచ్చాయి, అంటే రోలో నాకు కాలమ్స్ అన్నీ సెంటర్లో ఉన్నాయి. ఓకే, అలానే ఇప్పుడు అరౌండ్ చూద్దాం. చూసారా, నాకు చుట్టుపక్కల అలానే మధ్యలో కూడా స్పేస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈవెన్లీ చూద్దాం. నాకు చుట్టూరు అలానే మధ్యలో కూడా స్పేస్ అనేది చాలా ఈక్వల్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం బిట్వీన్ చూద్దాం. బిట్వీన్ యూజ్ చేసేటప్పుడు మనకి చుట్టుపక్కల స్పేస్ రాదు, ఓన్లీ మధ్యలో మాత్రమే వస్తుంది. చూడండి, మధ్యలో అనేది స్పేస్ ఉంది, సరౌండింగ్స్లో స్పేస్ లేదు. సో ఇలా మనం హారిజాంటల్ అలైన్మెంట్స్ని మనం యూజ్ చేస్తాం గ్రిడ్లో. అలానే ఇప్పుడు కాలమ్ వ్రాపింగ్ చూద్దాం. సో మనం తెలుసుకున్నాం కదా, రోకి 12 యూనిట్స్ ఉంటాయని చెప్పి. 12 కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక 5 యూనిట్స్ ఇస్తున్నాను, ఇక్కడ 5 యూనిట్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. టోటల్ ఇక్కడ ఎంత యూనిట్స్ అయింది? 15 యూనిట్స్ అయింది. మనకి రోలో కేవలం 12 యూనిట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా 3 యూనిట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా, ఇది నా ఫస్ట్ కాలం అనేది వచ్చింది, సెకండ్ కాలం కూడా వచ్చింది, కానీ థర్డ్ కాలం స్పేస్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా వ్రాప్ అయ్యింది. సో అలా మనకి బూట్ స్ట్రాప్లో ఎక్కువ స్పేస్ తీసుకుంటే ఏదైనా కాలం ఆ రో యూనిట్ కంటే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ లైన్లోకి వ్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కాలంకి బ్రేక్ ఎలా ఇవ్వచ్చో చూద్దాం. ఒక డివిజన్ తీసుకుందాం. డివిజన్లో క్లాస్ అప్లై చేద్దాం, ప్రీ డిఫైన్ క్లాస్. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, ఇది నా ఫస్ట్ కాలం 5 యూనిట్స్, ఇది నా సెకండ్ కాలం 2 యూనిట్స్, అలానే థర్డ్ కాలం 5 యూనిట్స్, టోటల్ 12 యూనిట్స్. నాకు యాక్చువల్లీ 12 యూనిట్సే కాబట్టి ఇవన్నీ కూడా ఒకే రోలో రావాలి. అంటే చూడండి, చూసారా, నాకు అన్నీ
ఒకే రోలో వచ్చాయి. ఇప్పుడు నేను కాలంకి బ్రేక్ ఇవ్వాలనుకున్నప్పుడు డివిజన్ తీసుకొని విత్ 100% అనే ప్రీ డిఫైన్ క్లాస్ని ఇస్తే మనకి ఆ నెక్స్ట్ కాలం అనేది నెక్స్ట్ లైన్లో ర్యాప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క బ్రేక్ పాయింట్స్ అనేవి గ్రిడ్ సిస్టంలో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మనకు తెలుసు కదా 6 బ్రేక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. నన్, స్మాల్, ఎంటీ అంటే మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్. ఇవన్నీ బ్రేక్ పాయింట్స్ కూడా మనం గ్రిడ్ సిస్టంలో ఎలా యూస్ చేద్దామో చూద్దాం. ఈ బ్రేక్ పాయింట్స్ని గ్రిడ్ సిస్టంలో యూస్ చేసే ముందు కొన్ని క్లాసెస్ని మనం తీసేద్దాం, సో దట్ మనకి అవుట్పుట్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నేను అలైన్ సెల్ఫ్ సెంటర్ని తీసేస్తున్నాను, అలానే జస్టిఫై కంటెంట్ బిట్వీన్ కూడా తీస్తున్నాను, సో దట్ నాకు స్పేస్ ఉండదు మధ్యలో. సో అప్పుడు నాకు మొత్తం ఒకే రోలో కనిపిస్తుంది. ఓకే, మనం బ్రేక్ తీయలేదు కదా ఇక్కడ, సో బ్రేక్ కూడా తీసేద్దాం. అండ్ దెన్ అవుట్పుట్ చూడండి, మనకి ఒకే రోలో అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒక పర్టికులర్ బ్రేక్ పాయింట్ వచ్చేసరికి నాకు ఈ యొక్క కాలం అన్నీ కూడా వర్టికల్గా అలైన్ అవ్వాలి. ఇవన్నీ కూడా హారిజంటల్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నా, ఏం చేసినా కూడా సేమ్గానే ఉంది, హారిజంటల్గానే కనిపిస్తుంది మనకి ఆ కాలమ్స్ అన్ని రోలో. కానీ రోలో మనకి వర్టికల్గా కాలమ్స్ అలైన్ అవ్వాలి అంటే బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి స్విగ్గీ చూద్దాం. స్విగ్గీ అనే కాదు, ఏ వెబ్సైట్లోనైనా మనకి కింద నా ఫూటర్ నోట్స్లో చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయి చూసారా. ఫస్ట్ మనకి ఇదంతా ఒక కాలంలోనే ఉంది చూడండి, ఇదంతా మనకి ఒక కాలంలోనే ఉంది. కానీ ఎప్పుడైతే నేను స్క్రీన్ని పెద్ద చేస్తున్నానో అది నాకు మళ్ళీ 3 కాలమ్స్లోకి ఉంది. సో ఇలా మనం ఎలా చేయగలమో చూద్దాం. సో దానికి మనం బ్రేక్ పాయింట్స్ని ఇక్కడ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మనం కాలమ్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కాలం దగ్గర ఎస్ఎం లేదా లార్జ్ అనే ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూజ్ చేసుకుందాం. ఎస్ఎం హైఫన్ ఇచ్చి ఎస్ఎం తర్వాత కూడా హైఫన్ ఎస్ఎం. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, చూసారు కదా, నాకు ఫస్ట్ అన్ని కాలమ్స్ కూడా హారిజంటల్లో ఉన్నాయి. ఎప్పుడైతే నేను స్క్రీన్ సైజ్ని తగ్గించానో కాలమ్స్ అన్నీ కూడా మళ్ళీ నాకు ఇలా స్టాక్ అయ్యాయి. ఎందుకంటే ఒక్కసారి 576 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. చూడండి 576 పెడదాం. చూసారా, 575 ఉన్నంత వరకు నాకు కాలమ్స్ అన్నీ రోలో ఉన్నాయి. ఎప్పుడైతే నేను 576కి వస్తున్నానో దానికంటే ఎక్కువ అవుతుందో అప్పుడు నాకు కాలమ్స్ అన్నీ కూడా రోలో అసైన్ అయ్యాయి, ఒక రోలోనే అసైన్ అయిపోయాయి. అదే నాకు 576 కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక రోలో కాలమ్సే మళ్ళీ 3 రోస్ కింద అసైన్ అయ్యాయి. అలా మనం ఈ యొక్క బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేస్తాం. సో ఈ యొక్క బ్రేక్ పాయింట్స్ని మనం ఇండివిజువల్ కాలమ్స్కి కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ కాలమ్కి బ్రేక్ పాయింట్ని ఉంచి మిగిలిన 2 కాలమ్స్కి బ్రేక్ పాయింట్స్ని తీసేసాను. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. 576 వస్తే ఎలా అవుతుందో చూద్దాం. చూసారా, ఎప్పుడైతే 575 ఉందో అప్పటి వరకు కాలమ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి, దానికంటే ఎక్కువ ఉంటే నాకు కాలమ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. సో వర్టికల్గా ఉండే కాలమ్స్ అన్నీ హారిజంటల్లోకి రావడానికి బ్రేక్ పాయింట్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేసాం, రోలో కాలమ్స్ని ప్లేస్ చేసాం కదా, అలానే కాలంలో మళ్ళీ ఆ రోలో కాలమ్స్ని ప్లేస్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక కాలం తీసుకుంటున్నాను, ఫస్ట్ కాలమ్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ కాలంలో నేను ఒక రో అసైన్ చేసుకుంటున్నాను. డివిజన్ ట్యాగ్ తీసుకొని రో అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఫస్ట్ కాలంలో రో అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ రోలో నేను కాలమ్స్ని క్రియేట్ చేసుకుంటాను. మనకి డిఫరెన్స్ తెలియడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేస్తున్నాను. ఈ 2 కాలమ్స్కి కూడా మనం హైట్ అసైన్ చేసుకుందాం ఇన్లైన్లో.
కాలం అంతా నాకు బ్లూ కలర్లో ఉంది కదా, ఇదంతా ఒక కాలం. మళ్ళీ ఆ కాలంలోనే ఒక రో క్రియేట్ చేసుకున్నాను. ఆ రోలో మళ్ళీ 2 కాలమ్స్ని ప్లేస్ చేసుకున్నాను. సో ఇలా మనం ఈ యొక్క గ్రిడ్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం బూట్ స్ట్రాప్లో.